కీర్తన భక్తుడు చెప్తా ఉన్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండ ప్రతి నిమిషము దేవుడి దగ్గర ఆత్మలు రక్షించబడతాయి. హల్లెలూయా. దేవుడి దగ్గర ఆత్మ రక్షించబడాలి అంటే సరి అయిన తోవలో నడవాలి, జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ప్రతి సమస్తము నువ్వు జాగ్రత్తగానే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు బలహీనతల్లో పడి ఉండా, కురుపుల్లో పడి ఉండా, వ్యాధుల్లో పడి ఉండా, అమ్మ నీకు ప్రతి బలహీనతలో ఉన్న దేవుడు తీసేస్తాడు. కానీ నీ తలంపులు, నీ నోటి మాటలు, నీ కంటి చూపు, నీ నడక, నీ ఆలోచన అన్నీ మార్చిపడి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు భూమి మీద నువ్వు ఏ కష్టమైనా పడవచ్చు, ఈ భూమి మీద నీకు భారమైపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో అక్కడది నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. స్త్రీ అయినా పురుషుడైనా మట్టితో తయారు చేసిన వారిమే. స్త్రీని వెనకతో తయారు చేస్తే మట్టితో మరి పురుషుడిని తయారు చేశాడు. మట్టితో తయారు చేసిన దైవము గొప్పవాడు. ఆ మట్టితోనే మనకు మళ్ళీ మట్టితో కలుపుతున్నాడు. నువ్వు తొడిగే బంగారము మట్టి, నువ్వు వాడుకునే మరి ప్రతి వస్తువు కూడా మట్టిలో నుంచి తయారైనయే. నువ్వు తొడుక్కునే వస్త్రము కూడా మట్టిలో పండి వచ్చిన విత్తనముతోని తయారు చేసిన వస్త్రాలే నువ్వు తొడుగుతున్నావు. కానీ భూమి మీద తినడానికి ఆహారము మట్టిలో నుంచి వచ్చింది, మనిషి మట్టిలో నుంచే వచ్చాడు. నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో ప్రతి వస్తువు కూడా మట్టిలో నుంచి తయారైంది. హల్లెలూయా. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఉసుకే కావాలి, సిమెంట్ కావాలి, రాయి కావాలి. ఈ రాయి భూమిలో నుంచి వచ్చినదే. హల్లెలూయా. సిమెంట్ కూడా భూమిలో నుంచి వచ్చినదే. భూమిలో నుంచి రాయిని తీసి సిమెంటు తయారు చేస్తారు. హల్లెలూయా. ఈ లోకములో ప్రతిదీ కూడా మట్టిలో నుంచి వచ్చినదే. నీ ఇల్లు కట్టాలన్నా కూడా మట్టితో చేసిన మనిషే నీ ఇల్లు కట్టగలుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తలింపు, దేవుడిచ్చిన వాళ్ళకు ఎంత మంచి మనసుతో వాళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారన్నమాట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సమస్తము నేను భూమిలో నుంచి తీస్తున్నాను. హల్లెలూయా. ఆకాశంలో నేను ఉన్నాను, భూమిలో నుంచి మిమ్మల్ని నేను ప్రతి అవసరము తీరుస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ఇనుము భూమిలో నుంచే తీశాడు, నీరు భూమిలో నుంచి తీశారు, మీరు మరి వాడుకునే గ్యాస్ మరి కూడా భూమిలో నుంచే తీశాడు, మరి గ్యాస్ నూనె భూమిలో నుంచే తీశాడు. ప్రతి సమస్తము మీరు తినే ఆహారము కూడా భూమిలో నుంచే తీశాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో మనం చాలా జాగ్రత్త కలిగి లోకములో జాగ్రత్త పడి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్.